కూడా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఒకే రోజు 8,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో 2 కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్ గా ప్రకటించారు. అటు సీతానగరం మండలంలో చికెన్ కి నో ఎంట్రీ అంటూ ప్రచారం చేస్తున్నారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని వైద్య ఆరోగ్య శాఖ వారు నిర్ధారించడం జరిగింది. ఈ వైరస్ చాలా త్వరగా వ్యాపించగలదు. కావున మన గ్రామంలో చికెన్, కోడిగుడ్లు అమ్మకం, కొనుగోలు మరియు తినడం మానివేయవలసినదిగా కోరడమైనది. సదరు పాజిటివ్ లక్షణాలతో కోళ్లు లేదా ఇతర పక్షులు చనిపోయిన ఎడల వాటిని నీళ్లలో పడేయరాదు. ఎందుకంటే ఈ వైరస్ నీటి ద్వారా చాలా త్వరగా వ్యాపించగలదు. మరియు పౌల్ట్రీ దగ్గర పనిచేయువారు, పక్షులను పెట్స్ గా కలిగిన వారు మాస్క్ ధరించవలసిందిగా తెలియజేయడమైనది. గ్రామ ప్రజలు ప్రజారోగ్యం దృష్ట్యా తెలియజేయుచున్న ఈ సూచనలను పాటించవలసిందిగా కోరడమైనది. బర్డ్ ఫ్లూతో కోళ్ల పెంపకందారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఊరెళ్ళ ఇష్యూ అంటే ఈ ప్రస్తుతం ఈ ఫారం కోళ్ల సంగతి చూడొచ్చు. క్షణంకో కోడి, రోజుకి వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో ఫారం రైతులు విలవిల్లాడిపోతూ ఉన్నారు. ఎన్నో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిత్యం కూడా వాటి ద్వారా వచ్చేటువంటి ఎగ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం, వాటి ఆదాయంతో వీళ్ళు బ్రతికేటటువంటి రైతులందరూ కూడా ఇప్పుడంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ఫారంలు, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా కోళ్ల ఎగుమతికి ప్రసిద్ధిగాంచింది. అయితే ఇప్పుడు దాంట్లో దాదాపు సగం ఫారాల్లో సగం బర్డ్స్ అన్నీ కూడా, ఏదైతే మనం చూస్తున్న ఫారం కోళ్ళన్నీ కూడా సగం మేరకు చనిపోయి మృత్యువాదం పడడంతో ఎప్పుడూ లేని నష్టాలను రైతులు ఎదుర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో రైతు మణికంఠ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ పరిస్థితి? ఇలాగ వేల కోళ్ళు చనిపోతున్నాయి, ఎందుకు ఇలాంటి, అంటే మీరు ఎప్పటి నుంచి ఈ కోళ్ళను పెంచుతున్నారు, ఎప్పుడైనా చూసారా? మేము మామూలుగా ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కోళ్ళ ఫారం చేస్తున్నామండి. మామూలుగా ఈ సంఘటన, ఇంత దారుణమైన సంఘటన ఎప్పుడు వచ్చింది. చిన్న చిన్నగా వచ్చి మెడిసిన్స్ వాడినా, యాక్షన్ వాడినా కంట్రోల్లోకి వచ్చి 5వ రోజు నుంచి మాట అంటే రాకపోవటం, తగ్గిపోవటం జరిగేది. ఇది